अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कवितासाकां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहु अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। अंजनानन्दं वीरं जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलि भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। एकिरालकुलाम्भोधिविदुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं ससाधुमित्रं करुणाध्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये। శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. శ్రీమద్ రామాయణ ప్రసంగాల్లో భాగంగా మనం సుందరకాండని ప్రవచనం చేసుకోవడం జరుగుతోంది. అయితే సురస ఆమెను ఏ విధంగా ఎదుర్కొన్నాడు హనుమంతుడు అనేటువంటి అంశాన్ని మనం గత ప్రవచనంలో చెప్పుకోవడం జరిగింది. సురస అంటే ఆ నాగ లోకపు దేవత, నాగమాత. దేవతలు ఆమెను నియమిస్తారు. ఈయన తాలూకా బలాన్ని పరీక్షించమని నియమిస్తే ఆ తల్లి సముద్రంలో పైకి లేచినట్టుగా లేచి ఒక పెద్ద భీకరమైనటువంటి ఆకారంలో నోరు తెరుచుకొని హనుమంతుడి మీద విరుచుకుపడుతుంది.
హనుమంతుడు చెప్తాడు తను వెళ్తున్నటువంటి కార్యం ఏంటి, తానెవరు, నాకు తన దారిమ్మని, తను వెళ్ళాల్సినటువంటి సమయం మించిపోకముందే తాను వెళ్ళాలని, తన కర్తవ్యం, తన తాలూకా విధానం అంతా కూడా చెప్తాడు. చెప్పినా కూడా ఆమె వినిపించుకోదు. నన్ను నా కడుపులోకి చేరాల్సిందే, నువ్వు ఆహారం అవ్వాల్సిందే అని ఆవిడ సంకల్పం. అలాగే ఈయన్ని చెప్పేసరికి సరే నువ్వు ఎంతకీ వినటం లేదు కనుక నన్ను గ్రహిద్దామంటే గ్రహించంటాడు. ఆమె నోరు తాలూకా వైశాల్యం ఎంత ఉందో విస్తరణ, అంతకు తగ్గట్టుగా కన్నా మించి ఈయన పెరుగుతాడు, ఆమె ఇంకా పెంచుతుంది. ఈయన ఇంకా పెరుగుతాడు, ఆమె ఇంకా పెంచుతుంది. ఈయన పెరుగుతాడు. అట్లా పెరగడం ఇంకెంత పెరుగుతాడో వీడు అనేటువంటి ఆలోచనలో ఆమె ఉంటుండగా ఈయన చాలా సూక్ష్మమైనటువంటి రూపంకి దిగొచ్చి ఆమె గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. ఒకసారి వెళ్ళి వచ్చేసరికి వెళ్ళడం ఆమె తేరుకోలేదు అంత. అంటే తనను తాను ఉపసంహరించుకునేలోగా ఆయన బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి దండం పెట్టి, అమ్మ ఇదే కదా నీ కోరిక, నువ్వు అనుకున్నట్టుగానే జరిగింది, ఇక నా దారికి అడ్డులేగి తొలగిపోయినట్లయితే నేను లంకకు వెళ్ళాలి అని చెప్తాడు. అంటే ఇది అత్యంత గొప్పదైనటువంటి హనుమంతుని యొక్క మరొక గెలుపు. ఒక గొప్ప ఆటంకాన్ని అతడు అధిగమించాడని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఆటంకాలు అనేవి అనేక రకాల రూపాల్లో వస్తుంటాయి. మైనాకు రూపంలో, ఆతిథ్యం రూపంలో వచ్చింది. ఆతిథ్యం ఎవరో మనకి రామాయణ ప్రసంగానికి వెళ్దాం అనుకునేలాగా చిన్న పార్టీ ఉందండి అని ఇంటికి తీసుకుపోవచ్చు. అరే బాబు, నాకు మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు ఇటు నుంచి వచ్చేటప్పుడు కలుస్తాను, కానీ నువ్వు నన్ను అడ్డు పెట్టకు అని చెప్పగలిగేవాడు భక్తుడై ఉంటాడు. మైనాకుడికి దగ్గర అట్లాగా జయించుకొని ముందుకు పోయాడు ఆయన. నాయన అటు నుంచి వస్తే వీలైతే నీ దగ్గరికి, ఇంకో నేను భుజమే చెయ్యేశాను కదా, ఇదే నాకు దీన్నే నువ్వు నీ ఆతిథ్యాన్ని నేను మన్నించినట్టుగా నువ్వు భావన చేసి పక్కకి తప్పుకో అన్నాడు. ఇంకా మొదటికి వెళ్ళేసరికి ఇగో ఈమె మరొక రూపంలో వచ్చింది. ఈవిడేం చేసింది, ఆయన సన్మానం చేస్తాడు అన్నట్టుగా ఆయన నిలబెడితే ఈమె పరీక్ష చేయడానికి వచ్చింది. వీళ్ళిద్దరికి మధ్యలో విరోధమే లేదు. పైగా దేవతల కార్యం కోసం ఈయన వెళ్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవకార్యం కోసం ఇంత వేగంగా వెళ్తున్న వాడిని కూడా దేవతలే తమ కార్యానికి తాము విఘ్నం కలిగించుకున్నారు. దేంతో? కుతూహలంతో. అంటే మనిషికి ఉన్న కుతూహలం ఎట్లా ఉంటుందంటే మధ్యలో ఎగ్జిట్ పోల్స్ అంటాం కదా, అట్లాగా దీనివల్ల కొన్ని గందరగోళాలు సృష్టించుకునేట్టు అవుతుంది. నేను టీవీలో కనబడతాను కదా అనేసి వాడు దాని అంటే అవి వ్యాఖ్యానాలు చేస్తారు కదా, అలాంటి సభకోడు ఓ నాయకుడు వెళ్ళాడు అనుకోండి, టీవీలో కనబడతాను అందరికీ అని. వాడు ఆ ఆవేశం కొద్దీ వాడు అవతల వాడు యాంకర్ రెచ్చగొడుతూ ఉంటే ఏదేదో మాట్లాడి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి పార్టీకి దూరం అయిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ డిబేట్స్ అవుతుంటాయి కదా, చర్చలు అవి అవుతుంటాయి కదా. అందుకోసం అంటే మన కుతూహలం మన కొన్నిటికి తగుదనమ్మా అని దూరిపోతే దానివల్ల మనమే ఆటంకపరుచుకునే వాళ్ళం కింద మారిపోతుంటాం. ఇవన్నీ కూడా తగుదనమ్మా అన్నింటిలో దూరిపోతే మనం భ్రష్టు పట్టించుకునే వాళ్ళం కూడా అయిపోయే అవకాశం. మనకి ఖచ్చితంగా ఒక విషయం తెలియాలి ప్రతి ఒక్కరికి,
తను ఎందుకు పనికొస్తాడు, ఏ పని చేస్తే తనకు బాగుంటుంది, అంతకు మించి పోకూడదు. ఇప్పుడు నాకు కంప్యూటర్ అది తెలియదు, దాని మీద పరిజ్ఞానం లేదు. శుభ్రంగా ఆయన అడుగుతాను, అయ్యా ఏం చేయాలి, ఇది ఎలా ఏం చేయాలి అని చక్కగానే చెప్తారు. ఏదో మనకు తెలియని విషయం మనం తలదూర్చి దానికంగా అస్తవ్యస్తం చేసుకునే కన్నా నాకేం తెలుసో అది బాగా చేస్తాను, అది నాకేం తెలియదు అది తెలియదని చెప్పేస్తే అవతల వాడిని మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అందుకోసం దేవతల్ని ఆ రకంగా ఆ సురసాదేవిని కూడా ఆయన జయించినట్లే అయింది. వాళ్ళందరూ భేష్ అనుకున్నారు. ఎందుకంటే కేవలం బుద్ధి బలం ఒకటే కాదు, వేగం ఒకటే కాదు, ఆయన నిశ్చితమైనటువంటి నిర్ణయం, అంటే సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవటం, అంటే వెరీ షార్ప్. బుద్ధిమతాం వరిష్టం అన్నాం కదా. మనోజవం ఉంది, మారుతి తుల్య వేగం ఉంది, జితేంద్రియం ఉంది, కానీ బుద్ధిమతాం వరిష్టం అది ఉంది. వాతాత్మజం వానరయూథం ముఖ్యం. వానరయూథంలో అతి ముఖ్యమైనటువంటి వాడు ఈయన వల్లే మొత్తం ఇంత కార్యక్రమం జరిగింది అని ఆ స్థుతి చెప్తుంది. వాయుదేవుడు కుమారుడు. అలాగ ఆయన మేఘమండలాన్ని చీల్చుకుంటూ వాయువు ఎలాగే అట్లా చెల్లాచెదిరి చేస్తుందో అట్లా ఈయన దూసుకుంటూ పోతున్నాడు. రాముడు విడిచిపెట్టినటువంటి బాణంలా వెళుతూ ఉంటే ఆకాశంలో వెళ్తున్నటువంటి వాడికి ఆయనకి ఆ స్పీడ్ ఎందుకో ఎందుకు వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి, నా వేగాన్ని ఎవరో కొంచెం వెనక్కి గట్టిగా పట్టి లాగుతున్నట్టుగా ఆయనకి భావన కలిగింది. ఏమై ఉంటుందా అని ఆయనకి ఎంతసేపు ఆయనకి దృష్టి పెడితే చాలు అన్నీ తెలిసిపోతాయి, ఓపెన్ అవుతాయి, తెలిసిపోతాయి. అని దృష్టి పెట్టడమే. అంచేత ఆయన ఆకాశ మార్గంలో మహాపర్వతం ఎగిరెళ్తున్నట్టుగా ఉంది. అలా వెళ్ళిపోతున్నటువంటి ఆయన పట్టి కిందకి లాగుతున్నట్టుగా ఇంకొక శక్తి ఏదో ఉంది. దాని పేరు కామరూపిణి అయినటువంటి సింహిక. కామరూపం అంటే తనకు కోరిన రూపం ధరించేదని ఒకటి అర్థం. కామమే కిందకి లాగేస్తుంది, కోరిక కిందకి లాగేస్తుంది. ఎగురుతున్న ప్రజ్ఞని కోరిక కిందకి లాగేస్తూ ఉంటుంది కనిపించకుండా. అంటే పైకి వెళ్దాం అనుకున్నా కూడా దిగుకు లాగేస్తుంది. అది ఎక్కడి నుంచి లాగుతుందో మనకు తెలియదు, దిగుకు లాగేస్తుంది. అట్లాగా సింహిక హింస అంటాం కదా. హంస పైకి తీసుకెళ్తుంది, అవే అక్షరాలు. హింస మాత్రం కిందకి తీసుకొస్తుంది. అందుకోసం హింస. దానికి ఏముంది, దానికి కారణమైనటువంటి ఒక ఆకర్షణ శక్తి కింద లాగేస్తుంది. ఏమిటి ఎట్లా లాగుతోంది ఇది నాకు అంటే అది ఆలోచించాడు. చూడగానే అది కూడా సుగ్రీవుడు బయలుదేరేటప్పుడు చెప్తాడు, ఇలాంటి ఒక సముద్రంలో రావణాసురుడికి తరపున పనిచేసేటువంటి ఒకానొక శక్తి ఉంది అక్కడ, ఛాయాగ్రాహిణి. పైన ఏం వెళ్ళినా కూడా లంకాపట్నానికి ఇప్పుడు రాడార్స్ అవి ఉంటాయి కదా యుద్ధంలో, అట్లాంటిది అనమాట. అది పైకి వెళ్తూ ఉంటే ఆ భూభాగం అంటే పైకి వెళ్తే లాగేసి పట్టుకుని లాగేసి కింద లాగేసి అట్లాంటిది సముద్రంలో ఏర్పాటు చేశారు. పెద్ద సైంటిస్ట్ అయినా చిన్నవాడు ఏం కాదు. మానవుడు
ఎంత పరిజ్ఞానాన్ని పొందాలో మున్ముందు కాలంలో కూడా, ఇప్పుడు కాదు, ఇప్పటికే కాదు, మున్ముందు కాలంలో పొందగలడం. అంతవరకు ఎదిగిపోయి నిలబడినటువంటి వాడు రావణుడు. అంతవరకు ఎదిగిపోయాడు. ఆయనకు తెలియంది లేదనేటువంటి అహంకారం కూడా ఆయనకు ఉంది. ఆయన ఎదిరించిన వాడు లేడు, నన్ను ఎవడు ఎదిరించలేడు అనే అహంకారం కూడా ఆయనకు. ఎందుకంటే ఈ దేవతలందరినీ కూడా, దిక్పాలకులందరినీ ఆయన తన స్వాధీనపరుచుకున్నాడు, తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. విజ్ఞాని, శాస్త్రజ్ఞాని, అన్నీ తెలిసినవాడు. కానీ ఈ వాడి దగ్గర ఒక సింహికి ఉన్నా కూడా వాడు కూడా సింహికి వశమయ్యి అన్నాడు. అప్పుడు అది ప్రహ్లాదుడు అడుగుతాడు కదా, నువ్వు అన్నీ జయించానంటావు కదా, ఇంద్రియానీకము జయించేవేట్టు అన్నా, నువ్వు ప్రపంచాన్ని జయించి అంటున్నావు, కానీ నీ బలహీనతలు నువ్వు జయించలేదు. అందుకోసం నీ శత్రువులు బయట లేరు నాన్న, నీ లోపలే ఉన్నారు అని ప్రహ్లాద చరిత్రలో చెప్తాడు. అంటే ఇంతకుముందు ఇలాంటి ఉపదేశం పొందాడు ఎవరు? రావణాసురుడు హిరణ్యకశిపుడుగా ఉన్నప్పుడు. కానీ ఆయనకి 3 జన్మలు ఎత్తాలి కదా. అందుకోసం అంతా అంటే ఈయన కన్నా రెట్టించిన వాడు ఆయన అప్పట్లో. అంటే ఉద్యోగం వచ్చిన కొత్తలో ఉన్నట్టుగా. రెండో జన్మ తగ్గిపోయింది, మూడో జన్మ బాగా తగ్గిపోయింది పాపం. అలా ఉంది. శిశుపాలుడు, దంతభక్తుడికి వచ్చేసరికి వాళ్ళ పాపం ఏం లేదు, జస్ట్ గ్యాస్గా అయిపోయాడు. అందులో బాగా మధ్యస్థంగా ఉండే గొప్పవాడు రావణాసురుడు. వాడి కోసమే దేవుడి దిగి వచ్చేటట్టుగా ఉండి నిలబెట్టుకున్నాడు. దేవుడిని ఎక్కువ కాలం నిలబెట్టుకున్నాడు ఆయనే. ఈ భూమి మీద ఎక్కువ కాలం భగవంతుడు తిరిగాడేటట్టు, నడయాడేటట్టు చేసినటువంటి వాడు జాతి రుణపడిపోయింది రావణాసురుడికి ఆ రకంగా. అంతే కదా. అంటే దేవుడిగా వచ్చి కొట్టేయడానికి ఆయనకు అవ్వదు, ఆయనకి అలా చావులేదు. మనిషి కొట్టాలంటే మనిషి తపస్సు చేసిన వాడు నిలకొట్టగలడు. రావణాసుడికి ఉన్నంత ఆయుష్ మనిషికి ఎక్కడ ఉంటుంది? ఉండదు. అంత తపస్సు ఎప్పుడు చేయగలడు? మనిషి చేయలేడు. అందుకోసం మనిషిగా అంటే మామూలుగా ఉన్నా కూడా అతను మహాశక్తిశాలి. అది ఎట్లా ఉంటుంది అంత కథ, విపులంగా వెళ్తే అట్లా ఉంటుంది. అందుకోసం ఆ మహా నావలాగా అది లంగర్ వేసినట్టుగా వెనక లాగుతుంది. అది లాగుతుంటే కింద పైన అన్ని వైపు చూశాడు. ఒక మహాశక్తి కిందని సముద్రంలో బయలువెడినటువంటి బయటికి వస్తున్నటువంటి ఒక పెద్ద శక్తిని చూశాడు. ఆమె వికృతాకారంతో ఉన్నాడు. చకితుడయ్యాడు. చాలా మహాశక్తివంతంగా ఉంది ఆవిడ. సుగ్రీవుడు చెప్పాడు, ఓహో ఈమె సింహిక, ఈమె అని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆమె ఈయన పెద్ద శరీరం పెంచాడు. ఆమె అట్లా నోరు తెరిచింది. లోపలికి వెళ్ళిపోయాడు. నోటి ద్వారా ఆ గుహ లాంటి ఆ నోటి వెంబ లోపలికి వెళ్ళిపోయి పేగులు చీల్చేసి బయటకు వచ్చేసి ఆమె మర్మస్థానాల్ని పూర్తిగా చీల్చి వేసి పైకి వచ్చేసి, అంటే ఆమె ఊహించుకోలేకపోయింది. ఇంకా డైలాగులు ఏం లేవు వీళ్ళిద్దరి మధ్యన. లోపలికి వెళ్ళడం ఏంటి, వీళ్ళు బయటకు వచ్చేటం ఏంటి, అట్లా చేసి
ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే హనుమంతుడి తాలూకా అనుగ్రహం ఉంటే ఆయన మనంలో ఉండేటువంటి పాశాలని, మనలో బలహీనతల్ని, ఆకర్షణలు ఉంటాయి కదా, అనవసరమైన ఆకర్షణలు ఉంటాయి. అంటే అవాంఛనీయమైనటువంటి ప్రవృత్తులు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అంటే అది స్వభావం రీత్యా రావచ్చు, ఆహార విహారాల వల్ల రావచ్చు, పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి కదా, ఇంక మిగిలిపోయి ఉంటే వాటి వల్ల రావచ్చు. ఎందుకు ఇవి ఇలా వస్తాయి అనడానికి ఏం లేదు. ఎప్పటికీ అంటే ఆయన కూడా ఊహించలేదు వెళ్తున్న త్రోవలో ఇవన్నీ ఎదురవుతాయి. అందుకోసం ఏది వచ్చి ఏ కాలంలో ఏది ముంచుకొస్తుందో అన్నది మనం అంచనా వేయలేం. అంటే సుందరకాండ చాలా గొప్పది. అందుకోసం అది వెనక లాగింది. లాగ్గానే ఈయన వెళ్ళి హనుమంతుడి తాలూకు అనుగ్రహం ఉంటే అది వెంటనే క్షణాల మీద దాని పరిష్కారం కూడా లభించింది. మర్కటాయ నమః. అప్పుడు మళ్ళా కూడా వాళ్ళందరూ కూడా ఈయన దూరదృష్టి, వాళ్ళందరూ కూడా ఈ సిద్ధ గంధర్వాదులందరూ ఎప్పటి నుంచో అది ఒక ప్రాబ్లంగా ఉండిపోయింది వాళ్ళకి. ఆమెను ఏమి చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళ గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ అన్నారట, ఆయన ఒక మహా ప్రాణిని నువ్వు హతమార్చావు, నువ్వు అద్భుత కార్యాన్ని సాధించావు, అంచేత నువ్వు నీ ధైర్యం, నీ దూరదృష్టి, నీ సమయస్ఫూర్తి, నీ పటుత్వం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యజనితంగా ఉన్నాయి, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కనుక నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళే పనిలో విజయం సాధించేట్టుగా మాకు కనబడుతోంది, నువ్వు విజయం సాధిస్తావు అని వాళ్ళు అందరూ కూడా హనుమంతుడిని ఆశీర్వదించారట అక్కడుండి. అట్లా నువ్వు చేస్తున్న పని మంచిదైతే, చేస్తున్న పనిలో ఎట్లాగా కమిట్మెంట్ ఉన్నటువంటిది ఏంటే, పైన ఉన్నటువంటి లోకంలో ఉండేటువంటి దేవతాగణం వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి తోడ్పాటుని ఇస్తారు. ఆశీర్వచన చిన్నది కాదు, ఆశీర్వదింపబడ్డం అనేది అద్భుతమైనది. ఎప్పుడు కూడా ఆశీర్వచనం కోరుకుంటుంటారు. అది బయట కనబడదు కానీ ఇన్నిటిని కలిపి అదే నడిపిస్తుంది. అలా ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. అక్కడి నుంచి గౌరవింపబడి 100 యోజనాల మేరకు సముద్రమును లంఘించిన పిదప అక్కడ కొన్ని వృక్షాలు కనిపించాయి. మొదట ఆయన ఎలా భూమికి దిగుతున్నాడు ఆయన, పక్షుల దళక కిలకిలలు అవన్నీ కూడా వినిపిస్తున్నాయి. అదొక పెద్ద ద్వీపం. ఆ లంకకి ఈ దక్షిణ వైపు ఉన్నటువంటి అంటే మలయ పర్వతం నందరి ఉపవనాన్ని చూశాడు. ఆ సముద్ర తీరంలో ఉండేటువంటి జలాశయాలు, ప్రదేశాలు, అక్కడ పుట్టి పెరిగిన వృక్షాలు, అక్కడ త్రికోట పర్వతం అనేది ఉంది పెద్దది. ఆ త్రికోట పర్వతాన్ని కాంచాడు. పెద్ద ఆకాశంలో ఉండేటువంటి తన శరీరాన్ని చాలా ఇంత పెద్దది ఇక్కడ ఉంటే అందరికీ కనబడతాను, దిగడంతో సమస్యలు వస్తాయని ఆయన తన శరీరాన్ని చాలా అమిత వేగంతో, ఇలా ఇంత పెద్ద శరీరం కనిపించినట్లయితే రాక్షసులందరూ ఆశ్చర్యపోతారు, పెద్ద ఇష్యూ అయిపోతుంది. చర్చనీయాంశం అయిన తర్వాత గందరగోళం అయిపోతుంది. అందుకోసం ఎంత అవసరం అంత ఉంటే మంచిది.
ఆర్భాటం లేకుండా తర్వాత వచ్చిన పని అయిన తర్వాత సరేలే మరి ఏం చేస్తాం. మొదట ముందరి రోజు చికాగోలో చిన్న రోడ్డు పక్కన ఉన్న డబ్బాలో తలదాచుకున్నటువంటి ఒక మహానుభావుడు, ఒక ఆఫీస్ రికమెండేషన్ వల్ల గొప్పవాడు, ఆయన రికమెండేషన్ చేస్తాడు. అవన్నీ వెళ్ళి ఆ సభలో పాపం అట్లా టైం ఇస్తూ ఉన్నా కూడా 5 నిమిషాలు అంతే, ఏం వచ్చాడు కదా తప్పదని వాళ్ళు అంతవరకు ఈయన ఎవడో తెలియదు ఎవరికి. ఈయన ఆ విశ్వ మత సభలో వివేకానంద స్వామి అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తుంటే ప్రపంచం అంతా ఒకసారి అరే ఇంత కలుపుగోరుతనం ఉన్నటువంటి మతం ఒకటి ఉందా భూమి మీద అని తెలిసింది. వాడు ఎవడిది వాడే గొప్ప అనుకునేటువంటి పరిస్థితిలో అందరినీ కలుపుకుపోయి విశ్వమానవ సౌభ్రాతత్వాన్ని, భారతీయ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మాల్లో ఉండేటువంటి విశాల భావాన్ని ఆయన విశ్వవేదిక మీద ప్రకటించేసరికి హో మనం ఎక్కడున్నాము, ఆయన ఎక్కడున్నాడు అని అనిపించింది. ప్రకటింపబడేటప్పుడు అట్లా ప్రకటింపబడితే ఓకే, కానీ అలా కాకుండా అంతవరకు హాయిగా సత్సంగం చేసుకుంటే ఇట్లా ఉంటే సరిపోద్ది. అందుకోసం ఆయన ఏం చేశాడంటే, హనుమంతుడు వచ్చి రాగానే బొల్లమని నేను వెల్లడి కావాలని అనుకోలే. ఆయన ఎప్పుడు అనుకోడు, ఆయన సమయోచితంగా ఉంటాడు. ఇక్కడ మన ఈ ఎలా ఉంటే ఇక్కడ ఉన్న వాతావరణానికి సరిపోతుందో, ఎక్కడికి ఎయ్యది ప్రస్తుతం అంటాం కదా, అలాంటి అది హనుమతత్వం. హనుమతత్వంలో ఇవి అంటే ఇవన్నీ ఉత్తమమైన సాధకుడు లేకపోతే ఉత్తమమైన గురువు, ఇవన్నిటినీ మనం అక్కడ ఆదర్శంగా తీసుకునేటువంటి విషయాలే. అవన్నీ కూడా మనకు ఆయన ప్రబోధకుడి గురువుగా స్వీకరిస్తే ఉత్తమ గురువు కనిపిస్తాడు ఆయనలో. ఉత్తమమైన భక్తుడు చూపిస్తే భక్తుడు కనబడతాడు, సాధకుడు కావలిస్తే సాధకుడు కనబడతాడు, కార్యసాధకుడు కావలిస్తే కార్యసాధకుడు. ఎవరు ఏ రకంగా ఆయన యందు యద్భావం తద్భావత అంటాం కదా, అలాగా ఉంటుంది. అలాగా ఆయన ఎక్కడ దిగారు? ఆయన చిత్రకూట పర్వతం మీదకి, ఆ త్రికోట పర్వతం మీద దిగాడు. చాలా చిన్న దేహాన్ని ధరించాడు. అంతకన్నా మళ్ళీ అవసరం ఎంత, ఇంకా చిన్నవాడవుతాడు. ఇంకా అక్కడ సర్వసమృద్ధంగా ఉంది, అక్కడ బ్రహ్మాండంగాన ఆ పర్వతం. మంచి మంచి మొగలి పొదలు ఉన్నాయట, కొబ్బరి చెట్లు ఉన్నాయట. అలాగా దానికి పక్కన లంబ పర్వతం మీద దిగట. ఆ మహాపర్వతం యొక్క పైభాగమున లంక, అక్కడి నుంచి లంకా నగరాన్ని చూసేట. అంటే దిగుతూనే ఆయన ఇలా శరీరం తగ్గించుకుంటూనే అక్కడ దిగి అక్కడి నుంచి ఊరిని చూడటం మొదలెట్టేట. పెద్ద పెద్ద తరంగ పంక్తులతో విలసిల్లుతున్న దానవులకును పన్నగములకును నిలవైన సముద్రమును హనుమంతుడు తన పరాక్రమంతో దాటి ఆ జలది తీరం దిగి అమరావతిలో ఒప్పాడుతున్న లంకా నగరాన్ని చూశాడు. ఇది ఇప్పటికీ ఒక సర్గ సుందరకాండలో పూర్తయింది. అలా ఎవరికీ దాట సఖ్యం కాని ఆ సాగరాన్ని దాటి అవలీలగా లంఘించి లంకలోకి ప్రవేశించాడు హనుమంతుడు. ఇలా దిగాడో లేదో అక్కడ ఉండేటువంటి చెట్ల మించటం, ఆ వృక్షాలన్నీ కూడా అవి పూసిన పువ్వులన్నీ ఈయన మీద జల్లేయట. అదొక స్వాగతం.
అంటే ఆయన ఒంటి నిండా పువ్వులు రాలితే ఎలా ఉంటుంది, అసలు కొంచెం కొంచెం రోమాలు ఉంటాయేమో అని చిక్కుకొని ఉంటాయి. అందుకోసం పూల రంగల్లా అదొక వైభవమైనటువంటి రూపాన్ని స్వామి ధరించారు. ఆయన అనుకున్నట్ట అక్కడికి వెళ్ళి, అది విషయం. ఏమనుకున్నట్ట, ఓరే ఇదేదో పెద్ద అనుకుంటా, ఇలాంటి మరొక 100 యోజనాలు, ఈ 100 ఇంటూ 100 కావలిస్తే నేను లంఘించగలను, పెద్ద విషయం కాదని. అంటే పని అయిపోయిన తర్వాత అమ్మాయి అయిపోయిందని అనుకోకుండా ఇంతేనా అనిపించింది ఆయనకి. బస్ ఇంతేనా. అలాగా ఉద్యానవనాల్లో తిరిగేట. ఇంకా బోళ్ళంత వేలుంది. ఇట్లాగా పట్టపగలు ఇలాగ ఇంకేమో సాయంకాలం అవుతుంది. ఇలాగ మనం వెళ్ళిపోతే ఇంకేం బాగోదు. అందుకోసం కొంచెం చీకటి పడ్డాక కొంచెం ఈ వెలుతురు లేకున్నా ఉండేటువంటి సమయం కూడా ఎంచుకున్నట్టే. అంటే సమయాన్ని ఎంచుకున్నాడు, ఉండేటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు, కార్యక్రమాన్ని ఎట్లాగా నిర్వహించుకోవాలో నిర్ణయం చేసుకున్నాడు. అంటే దేశకాలాలను గుర్తించడం అంటావే, అది పెట్టుకోవాలి. ఏ విషయంలో ఏ సమయంలో ఎక్కడ ఏ విషయం గురించి సంప్రదిస్తే బాగుంటుందో అట్లాగుంటే అది దేశకాలాలు తెలుసు. తదనుగుణంగా మనం ప్రవర్తిస్తే బాగుంటుంది. అందుకోసం మనం దర్శన సమయాలు ఉంటాయి కొన్ని, పూజా సమయాల్లో అది చాలా బాగుంటుంది, వైబ్రెంట్గా శక్తివంతంగా ఉంటాయి. అవి కొన్నిటికి బాగుంటాయి. ఆయన ఏదో పళ్ళు తోముకుంటున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు మన ఫైల్ పట్టుకుని వెళ్ళాం బాగు. కొన్ని ఉంటాయి అవి ఆఫీస్ అయిపోయిన తర్వాత కలిస్తేనే బాగుంటాయి. అలాంటి పనులు ఉంటాయి. అలాంటప్పుడు ఆఫీస్ అయిపోయిన తర్వాత వస్తారు, మీరు తర్వాత రండి అంటారు. అలాంటి సమయంలో వెళ్ళి కలిసిన సందర్భాలు ఉంటూ ఉంటాయి. అందుకో సమయం సందర్భం అంటాం. అవన్నీ చూసుకుంటూ చేసుకుంటే కార్యము అనేది నిర్విఘ్నంగా బాగా జరుగుతుంది. అదొకటి తెలుసుకోవాలి. డే టైంలో చూస్తున్నాడు లంకని కూడా, అయిన పక్కన రాత్రి కాదు, ఎక్కడనే కొండ మీద చూస్తున్నాడు దూరంగా. బంగారు ప్రాకారములతో ఆవృత్తమై శరత్కాల మేఘం వలె స్వచ్ఛమై ఎంతో గొప్పగా ఉన్నది. అనేక రమ్యమైనటువంటి గృహాలతో బ్రహ్మాండంగా ఉంది. ఆ నగరం విశాలమైనటువంటి పురవీధులతో ఒప్పాడుతూ ఉంది. అసంఖ్యాకమైనటువంటి మహోన్నతమైనటువంటి భవనాలు ఉన్నాయి. అన్ని భవనాల మీద పతాకాలు ధ్వజాలు ఎగురుతూ ఉన్నాయి. దివ్యమైనటువంటి తోరణాలు, బంగారు శిఖరాలు, ఇవన్నీ కూడా కనిపిస్తూ మంచి మంచి ఉద్యానవనాలు, చాలా మంచి నగరం ఎంత బాగుంటుందో అంత చక్కని నగర శోభలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అలా ఉండటానికి ఏంటంటే మామూలు ఆషామాషి గారి విశ్వకర్మ చేత అది నిర్మింపబడింది. ఇది ఎలా ఉందంటే ఆకాశం మీద తేలాడుతుంది ఈ నగరం అనిపిస్తుంది. ఆ సముద్రం మీద వేరేగా ఏంట్రా బాబు ఇది ఎంత అద్భుతంగా ఉంది అంటే, పూర్తి మనసు పెట్టి ఆ విశ్వకర్మ ఈ నగర నిర్మాణంకి తోడ్పడ్డాడు. కోట ప్రాకారమే జగనము అంటే నడుంగా, విపులములైన అగర్తలతో జలమలే నూతన వస్త్రములుగా,
శతఘ్నులు శూలములే కేశపాశములుగా, కోట బురుజులే కర్ణభూషణములుగా కలిగి ఒక సుందరి వలె బాసిల్లుచుండెను. హనుమంతుడట్టి లంకాపురి యొక్క ఉత్తర ద్వారమునకు చేరి సీతాదేవిని దర్శించడం ఎట్లు అని ఆలోచించసాగాను. సాయంత్రం ఈ నగరము కైలాస శిఖర సదృశ్యమై అంబరమున వరుసకొనిచు ఎత్తైన మహాభవనములతో ఆకాశమునకు ఎగురుచున్నదా అన్నట్లు శోభిల్లుచున్నది. నాగజాతులచే వ్యాప్తమైన పాతాళ నగరము భోగవతి వలె భయంకరమైన రాక్షసులతో ఇది నిండి ఉన్నది. అంటే పాతాళంలో ఉన్నటువంటి భోగవతో, స్వర్గంలో ఉన్నటువంటి అమరావతి, మరి ఏదో ఒక మహోన్నతమైనటువంటి నగరము, సమస్తమైనటువంటి వనరులతో, సమస్తమైనటువంటి నాగరికత లక్షణాలతో, సమస్తమైనటువంటి సదుపాయాలతో చాలా అద్భుతంగా నగరం కనబడుతూ ఉన్నది. అది చక్కనటువంటి రక్షణ వలయం కూడా ఉంది. దానికి చుట్టూరా కందకంలో సముద్రం ఉంది. నగరానికి కూడా ఒక కందకం ఉంది కోటకి. అది వేరే కాకుండా సముద్రమే నేను నీకెందుకు నీ సహాయం చేస్తాను అన్నట్టుగా చుట్టూరా ఉంది. అది ఆయన ఓహో ఇక్కడ పెట్టుంటాడు సీతని, ఎందుకంటే ఇక్కడికి ఎవడు రాలేడు, వానరులు ఇక్కడికి వచ్చేది ఏమీ ప్రయోజనం ఉండదు. ఎంచేత అంటే ఈ లంక దేవతలు కూడా జయింప సఖ్యం కాని విధంగా దాని నిర్మాణం ఉంది. అలాగా కట్టుదిట్టమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉంది. ఒక్క రాముడు మాత్రమే ఎట్లాగా ఆయన మాత్రం రాగలడు, ఎందుకంటే ఆయన ఒకే బాణంతో సప్తతాల వృక్షాలను వేధించాడు. అందుకోసం ఆయన ఎక్కడికైనా ఆయన బాణం అటువంటిది. ఆయన ప్రయోగిస్తే వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని మళ్ళా తన తూనీరం అక్షయ తూనీరంలోకి వచ్చి చేరుతుంది. అది ఆయన ఒక్కడు ఇక్కడ ఏమైనా చేయగలిగితే చేస్తాడేమో, కానీ మిగతా వాళ్ళకి అంత తాను అనుకుంటున్నప్పుడు అట్లా అనుకుంటున్నాడు. తన్నేం భావించాడు, తనని కూడా రాముడు విడిచినటువంటి బాణంగానే భావించాడు. కనుక ఈ రెండిటికి ఉండేటువంటి సమన్వయం ఎలా ఉందంటే, రాముడు విడిచిన బాణం మాత్రమే ఇక్కడ పని చెక్కబెట్టుకొని తిరిగి వెళ్ళి ఆయన అక్షయ తూనీరాన్ని చేరుతుంది అని అదొకటి. రెండవది, తాను కూడా ఆయన విడిచిపెట్టినటువంటి బాణంలాగి వెళ్తున్నాను అని మిగతా రాక్షసులతో వానరులతో చెప్పుకున్నాడు కనుక తన భావన కూడా అదే. అంచేత తాను కూడా క్షేమంగా ఇది చక్కబెట్టుకుని వెళతానని ధ్వని అనమాట. అట్లా చూస్తున్నాడు. వీళ్ళకి ఏం చేయాలి? వీళ్ళ ఆసురీ ప్రకృతి ఉన్నటువంటి వాడు. మనకి భగవద్గీతలో చెప్తారు కదా, దైవాసుర సంపద్ విభాగ యోగం. వాళ్ళకి సామంగా చెప్తే అర్థం కాదు. వాళ్ళ అన్ని ఆర్థిక సంపదలన్నీ కూడా ఈ లంకలో ఇక్కడ ఉన్నంత ఎక్కడ కనిపించదు. ఎప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తే అయోధ్యకాండకి సుందరకాండకి వచ్చేసరికి వ్యత్యాసం కనబడుతుందంటే, అయోధ్యకాండలో అక్కడ గుణవర్ణన ఎక్కువ ఉంటుంది. ఈ సుందరకాండకు వచ్చేసరికి లంక తాలూకా గుణవర్ణన తక్కువ ఉంటుంది. అక్కడుండే పదార్థ వర్ణన అంటే భౌతిక వైభవం ఎక్కువ ఉంటుంది. అంటే అది గుణవర్ణన, ఇది ధనవర్ణన అనొచ్చు. అక్కడ అన్ని వివిధ వర్ణాల వాళ్ళు ఎలా ఉన్నారు అయోధ్య నగరంలో, వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు, వాళ్ళ తాలూకా
జీవన విధానం ఏంటి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉండే పౌరులు వాళ్ళ గుణగణాలు, అక్కడ మనుషులు వాళ్ళ తీరుతెన్నులు ఇవన్నీ కూడా అయోధ్యకాండలో వర్ణింపబడింది బాగా బ్రహ్మాండంగా. అక్కడ ఏమి పెద్ద కట్టడాల గురించి పెద్దగా చెప్పలే, కట్టుబాటు చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ భవనాలే అపి స్వర్ణమయీ లంక స్వర్గే లక్ష్మణ ఉచితే అని చెప్తారు కదా, జననీ జన్మభూమిస్య. అది బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడు మనకి సింగపూర్ ఎట్లా వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అంతే. అంటే అన్నీ బాగా బలిసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక వనరులన్నీ కూడా పరిపుష్టిగా ఉన్నప్పుడు ఒక భోగసీమలాగా అది విరాజిల్లుతూ ఉంది. నిజంగా అంతే. అనేక మంది రాక్షసుల చేత అది రక్షింపబడుతోంది. అందుకోసం వీరితో సామాన్తో పని లేదు, దానంతో పని లేదు, వాళ్ళే పొగరు కనుక వాళ్ళకి బలదర్పితులు కనుక వీళ్ళ దగ్గర భేదం కూడా పనికి రాదు. చేత యుద్ధం ఒకటే అని ముందే వీళ్ళని ఎలాగ నేను ఫేస్ చేయాలి అని, ఎలా ఎదుర్కోవాలి అని ఆయనకి మొదటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటాడు. అంటే చూస్తున్నా వీడు ఏంటి, వీడిని నేను ఎలా ఎదుర్కోవాలి అంటే ఎక్కడ ఆయన ప్రయాణంలో ఉండే దూకుడు, అంటే దూకుడు అంటే అంత అవసరం అక్కడ. మనోజవం, మనస్సుకి ఎంత ఉంటుందో శక్తి, మారుతి తాలూకు వేగం ఎంత ఉంటుందో అంత వేగం ఈ మన మానసిక శక్తికి వాయుదేవుడి వేగానికి అట్లాంటి ఒక గొప్ప సామరస్యం ఉన్నటువంటి సాదృశ్యం ఉన్నటువంటి ఆయన ప్రవృత్తికి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ వదగాలి, ఎక్కడ ఎదగాలి అని ఎంత ఎంత ఎప్పటికప్పుడు సమయోచితంగా అలా ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేయాలి, నేను ఎలా అంటే ఆచితూచి వ్యవహరించడానికి. ఏదైనా పని చేస్తున్నప్పుడు ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, అన్ని చోట్ల మనం కాదు కదా, మన ఊళ్ళో లేకపోతే మన బంధువర్గంలో లేకపోతే మన ఆఫీసులో ఇట్లా మన చలామణి వేరు. బయట ఇంకో చోట స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా అంటాడు కదా. వేరే చోటకి వెళ్ళేసరికి మనం అక్కడ తగ్గాల్సిందే. అందుకోసం అట్లాగా ఇక్కడ నేను ఏ రకంగా నా కార్యాన్ని సఫలీకృతం చేసుకోవాలి, నేను ఏ రకమైనటువంటి విధి విధానాలని అనుసరించాలి అని అనుకున్నట్టు అనుకుంటూ అట్లాగా ఇక్కడ వీళ్ళతో యుద్ధమే. అంటే చివరికి నేను ఏం చేయాలని వచ్చినా కూడా, ఇవన్నీ ప్రయత్నాలు చేసినా కూడా చివరికి మాత్రం వీళ్ళతో నేను ఘర్షణ పడక తప్పదు అనేదిగా అది కూడా ఆయనకి స్ఫురించిందనమాట. ఇంకా అనుకుంటున్నాడు, నేను అంగదుడు నీలుడు, నేను దీశాలైన సుగ్రీవుడు, ఈ బలిష్ఠుడైనటువంటి నలుగురు ఈ వానరులు వీళ్ళు మాత్రమే లంకలోకి ప్రవేశించగలుగుతారు. మా వాళ్ళు ఏంటి, యువతల వాళ్ళు ఏంటి, ఎంతమంది రాగలుగుతాం ఆయన అట్లా. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇంతకీ సీత బ్రతికుందా చనిపోయిందా అది తెలుసుకోవాలి. నేనేం చేయాలని వచ్చినా కూడా ఇక్కడ ముందు సీతను చూసిన పిమ్మటే నేను ఏదైనా పని చేయాలి. అదొకటి ఇట్లా అనుకుంటున్నాడు. తన రూపాన్ని కూడా ఇంకా చూసుకున్నాడు. తాను ఇలా ఉండే ఈ రూపంతో నేను లంకలోకి వెళ్ళిపోవటానికి నాకు ఇప్పుడు వీలు పడదు అని తెలుసుకున్నాడు.
అంచేత వీళ్ళు మహాపరాక్రమశాలులు, తేజస్వంతులు. నేను వీళ్ళని వంచాలి, మోసపుచ్చి వీరి కళ్ళు గప్పి నేను లంకాపురిలోకి చేరాలి అని అనుకున్నాడు. ఎలా వెళ్తే బాగుంటుంది లంకలోకి? ఈ దుర్భేద్యమైనటువంటిదిగా కనిపిస్తోంది. సురాసురులకే అది దుర్భేద్యం. అది అంచేత నేను ఆ రాక్షసరాజు ఇంత బలగా ఉన్నటువంటి వాడు కన్నుగప్పి నేను ఎట్లాగో ఈ లంకలో సీతని వెతకగలను, అది కూడా ఆలోచన చేస్తున్నాడు. రాముడి తాలూకా కార్యం ఇందులో ఎక్కడ ఏ చోటైనా కూడా అది భంగపడకుండా, వ్యర్థం కాకుండా ఇంత ప్రయత్నం కూడా పూర్తి చేసుకొని రావాలి. అందుకోసం స్థిరమైనటువంటి చిత్తం లేనటువంటి వాడు, కాలానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునేవాడు, అలాంటి వాడు ఒక దూత అయి ఉంటే కార్యం చెడిపోతుంది, అలా కాకూడదు అని ఈ కార్యం ఎలా చేయాలి, ఎట్లా చేయకూడదు అని నిశ్చయించుకున్నాక ముందుకు పోవాలని అనుకున్నాడు. ఎంతగైనా ఈ లంకని అంచనా వేస్తున్నాడంటే, ఇక్కడ రాక్షసులు తెలియకుండా లంకలో గాలి కూడా ప్రవేశించలేదు. అలా తలుచుకున్నాడు. అంటే ఎంతో మనకన్నా పెద్ద ఉన్న సమస్యని పెద్ద సమస్యగా భావిస్తే కొన్ని విషయాల్లో, చిన్న సమస్యగా భావించాల్సినవి కొన్ని ఉంటాయి, పెద్ద సమస్యగా భావించాల్సినవి కొన్ని ఉంటాయి. లక్ష్యం ఎప్పుడు కూడా వీలే మాత్రమే అనుకోకూడదు. గాలి కూడా చొరబడదు అనే ఒక భావన వారి తాలూకా బలం మీద అంటే ఒక మంచి అంచనా ఈయనకుంది. నేను ఏ వాటి గ్రేడ్ తెచ్చుకోవాలి, లేకపోతే ర్యాంకు అంటే మొత్తం జిల్లాలోనో రాష్ట్రంలోనే ఒక మొదటి ర్యాంకులో నిలవాలి అనేటువంటిది ఏదో ఒక పరీక్షలో ఒకరికి లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్న వాడికి పరీక్ష పాస్ అవ్వడం చాలా సులువు. పెద్ద లక్ష్యం ఉన్నటువంటి వాడికి మామూలుగా పరీక్షను ఒడ్డెక్కడం అనేటువంటిది అది కాదు పెద్ద సమస్య, అతనికి కాదు. అందుకోసం లంకలో ప్రవేశం అయినా గాలి చొరబడ్డమే ఇక్కడ పర్మిషన్ లేకుండా చొరబడదు అనేటువంటి ఒక అంచనాకు వచ్చాడంటే, తాను ఎంత పకడ్బందీ అయినటువంటి వ్యూహంలో ఇక్కడ సంచరించాలి, లేకపోతే ఇక్కడ నేనేం చేయాలి అనేది ఆయన తాలూకా బుద్ధిమతం అంటాం కదా, ఆ బుద్ధి ఆయన తాలూకా బుద్ధి అంటారు, ఆ బుద్ధి జ్ఞానం అంటే ఎవరికి చెప్పండి, బుద్ధి బలమే అలా అనుకుందాం ప్రస్తుతానికి. అంచేత ఈ లంకలో ప్రవేశించాలంటే రామకార్యం కోసం రాత్రి వేళ లంకలో ప్రవేశించాలి ఒక సూక్ష్మమైనటువంటి రూపంలో అని డిసైడ్ అయ్యాడు. అంచేత రాత్రిపూట ఈ లంకలో ఏ విధంగానైనా ప్రవేశించి చొరబడి సీతాదేవిని నేను లంకలో అన్వేషిస్తాను, అంచేత ఈ సూర్యాస్తమయం వరకు ఇక్కడ నిరీక్షిస్తాను అని ఆయన అనుకున్నాడు. సూర్యుడు అస్తమించగానే ఆయన ఒక మార్జాల ప్రమాణం కలిగినటువంటి రూపం, అలా ఒక పిల్లంతా అయ్యాడు ఆయన. అంచేత అది ఆశ్చర్యంగా చిన్న పిల్లంత అయ్యి, పిల్లి కదా అది
పిల్లినితో మార్జాలంతో పోల్చడంలో కూడా కవి చూడండి ఎంత గొప్పగా పిల్లి అది దాని రాకపోక ఎవరికి తెలియదు. చడి చెప్పుడు లేకుండా వస్తుంది. ఆ? అది అంత చక్కగా అది మొత్తం చక్కబెట్టుకొని ఒకసారి మనదాన్ని కూడా అయిపోయింది నా పని అని చెప్పి మేమనుకుని వెళ్ళిపోతుంది. అట్లాగా ఇంకా లంక తాలూకా వైభవం అంతా వర్ణిస్తున్నాడు. ఆ కిటికీలు ఎలా ఉన్నాయి, తోరణాలు ఎలా ఉన్నాయి, భవనాలు ఎలా ఉన్నాయి, భవనాలన్నీ కూడా చక్కగా ఇక్కడ మనకి మన భవనాలకి అప్పుడప్పుడు ఈ సున్నాలు గట్రా వేయించుకోవాలి. ఇదే పెద్ద న్యూసెన్స్ అనుకొని ఆయన ఏం చేశాడంటే పూర్తిగా అన్ని గోడలకి కూడా బంగారు తాపడం. మన వెంకటేశ్వర స్వామి తలగా స్వామివారి తలగా గర్భగుడికి ఎట్లాగా ఉంటుందో అట్లాగా మొత్తం లంకానగరం అంతా కూడా పైగా అద్భుతమైనటువంటి మణులతో ఎక్కడెక్కడ అంతా దొంగిలి తెచ్చుకున్నది ఒకటి, కానుకలుగా పొందింది ఒకటి, మొత్తం సంపద అంతా కూడా ఇక్కడ కొంత కొల్లగొట్టబడి కొంత దక్షిణ కింద పుచ్చుకున్నటువంటిది అన్నీ ఉన్నాయి, అన్ని తరహాలు ఉన్నాయి ఇక్కడ. అంతా కూడా తెచ్చి ఇక్కడ ఒక సమీకరణ చెందినట్టుగా ఉంది అక్కడ. ఇంకేం చేస్తాడు దానికి, అందుకోసం నేను కొంచెం ఇంకా అలా వెయిట్ చేశాడు. అప్పటికి కొంచెం చంద్రోదయం చీకటి పడ్డాక అయింది. ఈ చంద్రుడి తాలూగా వెలుగులో వెన్నెల్లో నెమ్మదిగా ఎవరికి కనబడకుండా లోపలికి వెళ్ళి నేను సీతాన్వేషణ చేద్దామని అనుకున్నాడు ఆయన. ఇలా అనుకుని ఆయన ఆ త్రికోట పర్వతం మీద రమ్యమైనటువంటి వనాలతో జలాశయాలతో విలసిల్లేటువంటి రావణ పాలితమైనటువంటి లంకా నగరాన్ని లోకి ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. ఈయన దిగడం లంబపర్వతం మీద దిగాడు, ల్యాండ్ అయింది. ఇంకా ఈ నగరం అంతా కూడా త్రికోట పర్వతం మీద నిర్మితమై ఉంది. లంకా నగరము శరత్కాల మేఘం వలె స్వచ్ఛమైన హరియములతో విరసిలతో ఉంది. భవనాలతో చక్కగా సముద్ర ఘోషలను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండి ఉండేను. వీళ్ళ అంటే సముద్ర ఘోష పక్క ఉంది, అంతకు మించి ఆ నగరంలో ఉన్నటువంటి రాక్షసుల తాలూకా వాళ్ళ తాలూకా హడావిడి భయంకరమైనటువంటి వాళ్ళు రజోగుణ తమ గుణాలతో బాగా ఇది ఉంటారు కనుక పెద్ద నగరం బాగా సందడిగా ఉంది. వీళ్ళంతా కూడా సముద్రం మీద చెరిగిన చల్లని గాలుల చేత వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు సేవింపబడుతూ ఉన్నారు. బలిష్టమైనటువంటి కోటగోడలు ఉన్నాయి, అలాగే పెద్ద కందకాలు ఉన్నాయి. ఆ కందకాలు కోట ఒక ద్వారానికి వెళ్ళేటప్పుడు అవసరమైతే మనకి బాహుబలి సినిమాలో లాగా అవి పైకి ఇవన్నీ కూడా రామాయణ మహాభారతాలలో ఉండేటువంటి వర్ణనలు స్వీకరించి తర్వాత వాళ్ళు చాలా అద్భుతంగా రూపకల్పన చేశారు సినిమాల్లో. అట్లాగా డోర్ పైకి వచ్చేటట్టుగా అవన్నీ ఉన్నాయి ఇందులో. అందులో పెద్ద పెద్ద మొసళ్ళు అవి పెంచడం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎక్కడా కూడా ఏది లోపలికి ప్రవేశించడానికి శత్రువు దుర్భేద్యంగా అది ఉంది. అయితే విశేషం ఏంటంటే ఆ లంకాది దేవత ఒక ఆమె ఉంది. అంటే అదృశ్యంగా లంకని అంటే దాన్ని రక్షించేటువంటి ఒక సంరక్షకురాలు ఒక శక్తి ఉంది. ఇప్పుడు మన కోట దేవత అంటుంటామే అలాగే, ప్రతి నగర దేవత అంటుంటాము అలాగే.
ఒక పెద్ద ఆయనకి అలాగా ఇంకా ఒక పెద్ద ప్రాకారం ఎక్కి అక్కడి నుంచి చూసేట ఇట్లా చూసి అందులో ఉండేటువంటి ఆ జలాశయాలు కానివ్వండి, ఆ సైన్యం కానివ్వండి, అందులో ఉండేటువంటి కొంచెం ఇంకా వేలంటుండగానే చూశాడు కొంచెం తిరుగాడుతున్నటువంటి పూర్తిగా సందడి ఏం పోలేదు. అందుకోసం కొన్ని అద్భుతంగా ఉంటుంది. కొన్ని ఇళ్లలోంచి మంచి సంగీత ధ్వనులు అవన్నీ కూడా ఆయన అన్వేషణ చేస్తున్నప్పుడు చూస్తాడండి. అవన్నీ రాజ్యపటులు ఉండేటువంటి వీధులు, అలాగే ఇంకొన్ని సైనాగారాలు, ఇవన్నీ కూడా మొత్తం తర్వాత మనం చదువుకుంటామని కొంత ఆయనకి చూడగలిగినంత మేరకు ఒక గోడ మించి చూశాడు. అలా చూసి ఆ లంకానగరము రత్నకాంతుల వస్త్రముగా, కోష్టాగారములే కర్ణాభరణములుగా, యంత్రాగారములే స్థనములుగా కలిగి ఐశ్వర్య సంపన్నయ్యి వివిధాలంకార శోభితి అయిన స్త్రీ వలె మనోహరముగా ఉండెను. అతడి గృహముల దీపకాంతులచే నగరములోని చీకట్లన్నీ తొలగిపోయాను. అట్టి లంకా నగరమును ఆ కపివరుడు గాంచెను. ఇలా ఈయన అటువైపు దృష్టిలో ఉంటుండగా ఒక పెద్ద దేవత రావణ పాలిత అయినటువంటి ఆ లంకిని లంకాది దేవత ఒక భయంకరమైనటువంటి ముఖంతో చూపులతో అతడ సాక్షాత్కరించింది. ఈయనకి ఏ వానరా నీవెవరు అని అడిగింది. ఇక్కడికి వచ్చిన పని ఏంటన్నది. నా చేతుల్లో నువ్వు చావకముందే నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అంది. అసలు రావణ బలముచే ఇదంతా కూడా చక్కగా రక్షింపబడుతున్నటువంటి ఈ లంకలోకి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా ప్రవేశించావు ఈ లంకకి? ఓకే వచ్చావేదో అని మన భాషలో చెప్పుకుంటున్నాం. లోపలికి ఎలా ప్రవేశిద్దామని అనుకుంటున్నాను, అది నీకు సాధ్యమే ఏదైనా అంటే ఈయన చెప్తున్నాడు. ముందు నన్ను అడిగే కన్నా నువ్వెవరో చెప్పు. నువ్వు చెప్తే నేను చెప్తాను. నేను లోపలికి వెళ్దాం అనుకుంటుంటే నువ్వు ఈ ద్వారంకి అడ్డంగా నిలబడి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు, నన్ను ఎందుకు బెదిరిస్తున్నావు? కామరూపిణి అయినటువంటి ఆ లంక అంటే లంకాది దేవత హనుమంతుడి మాటలు విని కోపంతో పరుషంగా ఇలా అంది. నేను రావణరాజుకు, ఈ రాక్షసరాజు ఎవరైతే ఉన్నాడో రావణుడు, ఆయన ఆజ్ఞానువర్తిని ఈ నగరాన్ని రక్షిస్తూ ఉన్నాను. నన్ను ఎవరు ఎదిరించరా, జాలరు. నన్ను ధిక్కరించి నీవు ఈ నగరమును ప్రవేశించుట అసాధ్యం. నేడు నా చేతుల్లో నీకు చావు తప్పదు. నీకు ఈ రోజే చెల్లుబాటు అయిపోతుంది, నువ్వు పూర్తి దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోతావు అంది ఆవిడ. నేను సాక్షాత్తు లంకాది దేవతని అని చెప్పి ఈ నగరాన్ని అన్ని విధాలా నేను రక్షిస్తూ ఉంటానని చెప్పి ఇప్పుడు నీ విషయం చెప్పింది. ఆమెతో ఇలా అన్నాడు. మేడలతో ప్రాకారములతో తోరణములతో ఉప్పుచు మనోహరముగానున్న ఈ లంకా నగరమును చూడవలనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది. నీ ఊరు బాగుంటుందని, చాలా గొప్పదని, చూడదగ్గదని అందరూ చెప్పుకుంటున్నారు. అందుకోసం ప్రతిదీ వెళ్ళి ఒకసారి బాగా చూసి వెళ్ళిపోదామని వచ్చాను. అందులో సత్యం ఉంది కొంత. అంచేత అంటే మీ ఊరు చూడడానికి వచ్చాను ప్రతిదీ. అంటే అట్లాగా మేడలు, ప్రాకారాలు, తోరణాలు ఇవన్నిటితో ఒప్పడుతూ ఉన్నటువంటి మీ లంకను చూద్దామని వచ్చాను. లంకలోని తోటలు, ఉద్యానవనములు, అడవులు అంతటను వరుసలు తీరి ఉన్న భవనములు ఇతడికి నేను ఏతించి తిని.
ఆమె బాగా చిరెత్తుకొచ్చింది. దుర్బుద్ధి గల ఓ వనరాధమా, నేను రావణుని పోషణలో అతని అండదండలతో ఉన్నాను. నన్ను జయింపకే నేడు ఈ నగరము నీవు ప్రవేశింపజాలవు. ఈనంటాడు, ఓ శుభాంగి, ఈ నగరమును చూచిన పిమ్మట మరల వచ్చిన రీతిగానే వెళ్ళేదను. అంచేత నేనేమి ఇక్కడి నుంచి ఏమీ అయిపోనమ్మా, నేను తీసుకుపోను నీ లంకా నగరాన్ని. నేను ఉన్నాడు కదా ఆయన చూడటానికి. అంచేత ఏదో వచ్చింది, వస్తాను, అన్నీ చూస్తాను, వెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ ఇవ్వంటాడు. ఒక పెద్ద గసురు గసిరింది అనమాట ఆవిడ. మహాధ్వని గావించి ఆ కపివరుణ్ణి తన అరచేతితో వేగముగా బలంగా కొట్టింది. వెంటనే హనుమంతుడు పట్టరాని కోపం వచ్చి ఎడమ చేతి వేళ్ళను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేశాడు. స్త్రీ అని భావించి అతడు తన కోపమును ప్రకటింపలేదు. ఆ రాక్షసి మాత్రం అతని లఘుముష్టి ఘాతముతోడని వ్యవహలయ్యి వికృతములైన ముఖముతో చూపులతో వెంటనే భూమి మీద పడిపోయింది. అంటే ఆయన పెద్దగా ఎక్కువ టచ్ చేయక్కర్లేదు, కనీసం తన ఎడమ చేతితో ఇలా మీటితే స్త్రీ ఆమె ఉంది జస్ట్ ఆమె తోసింది. మనం కూడా కొంచెం అట్లా నిలబడి ఈయన ఇట్లా అన్నాడు అంతే. అది ఆమెకు మృత్యు అంటే తన మృత్యు అంత పని అయింది, చచ్చినంత పని అయింది ఆవిడికి. ఆమె పూర్తిగా గర్వం వీడిందట. అంటే హనుమంతుల వారి తనక స్పర్శ, టచ్ ముట్టుకుంటే అంత భయానకమైనటువంటి లంకా నగరాన్ని పూర్తిగా సంరక్షిస్తున్నటువంటి ఆ శక్తి కూడా ఈయన స్పర్శ తగిలితే సన్నగిల్లిపోతుంది, బలహీనపడిపోతుంది. అంటే నువ్వు దేని చేతైనా బాగా ఎంత దుశ్శక్తుల చేత ఆవరింపబడినటువంటి జీవతత్వం కలిగి బయటపడరానటువంటి దుర్భేద్యమైనటువంటి ఒక దుస్థితిలో నువ్వు ఉన్నా కూడా హనుమంతుడి తాలూకు స్పర్శ నీకు ఒక జస్ట్ అట్లా ఒక టచ్ నీకు లభిస్తే అది ఖచ్చితంగా నీకు దివ్యత్వానికి చోటిస్తుంది. నీ లోపల దివ్యత్వ ప్రవేశానికి అది మార్గమై నిలుస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం కావాలి. చిన్న విషయం అయితే కాదు. మామూలుగా అయితే యోగులైతే దాన్ని ప్రాణం కింద చెప్తారు. హనుమంతుడు అంటే ఈ వాయువు అంతా నిండిపోయినటువంటి ఈ వాయువు ఏదైతే ఉందో, ఆకాశంలో వాయువు ఉంది కదా, ఆకాశాద్ వాయురగ్ని అగ్ని ఆపహ అభ్య పృథివీ ఓషధయ అని చెప్తారు. ఆకాశంలో కదిలితే వాయువు అవుతుంది, నిలిస్తే ఆకాశం అవుతుంది, కదిలితే వాయువు అవుతుంది. కదిలేటప్పుడు అగ్ని జనిస్తుంది. అగ్ని, ఈ వాయువు, ఆకాశం, ఈ మిళితంలోంచి జలం పుడుతుంది, అందులోంచి పృథివీ పుడుతుంది, పృథివీలోంచి వాషధులు పుడతాయని తైత్తిరీయ ఉపనిషత్తు. సరే, ఇప్పుడు ఆయన దాకా స్పర్శ అంటే వాయుసుతుడు. అందుకోసం మనం పీల్చుకున్నటువంటి గాలి ఇది వాయువు అయితే వాయుసుతుడు లోపలికి ప్రవేశించి సరాసరి దిగువ వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జీవప్రజ్ఞని ఉద్వగతి పట్టిస్తాడు. అది లంకలో చిక్కుపోయి ఉంటుంది. అది చుట్టూరా మనల్ని ఆవరించి ఉండేటువంటి అంటే బలహీనతలు ఏవైతే ఉంటాయో
అవే రాక్షస ప్రజ్ఞలు అంటారు. అవి మన స్వభావంగానే ఉంటాయి, అరిషట్ వర్గాలుగా ఉంటాయి. అవి చుట్టుముట్టేసి ఉంటే అందులోంచి జీవ ప్రజ్ఞని తీసుకొచ్చి దైవ ప్రజ్ఞతో అనుసంధానపరచడమే సుందరకాండ. అది వాయువు తల సహాయం కావాలి, వాయుసుతుడి తల సహాయం కావాలి. అది అలా చెప్తారు అక్కడ. ఇక సద్గురువు, భగవంతుడు అవతల తీరంలో ఉంటాడు, జీవుడు యువతల తీరంలో ఉంటాడు, సద్గురువు అనుసంధానమై ఉంటాడు. ఆయన వెళ్ళి ఆయన సందేశాన్ని తీసుకొచ్చి ఈయనకి అందజేసి, అంటే ఈయన తీసుకెళ్ళి ఆయన్ని ఈయన్ని ఇద్దరిని కూడా ముడివేసి తను పక్క నుండి అట్లా ఉంటాడు తప్పుకుని. అది రుక్మిణి కళ్యాణంలోనే అట్లాగే ఉంటుంది. ఇక్కడ సీతా వియోగంలోని, సీతారాముల వియోగంలో కూడా అట్లాగే ఉంటుంది. అక్కడ గురువే అనుసంధానకర్తగా ఉంటాడు, ఇక్కడ హనుమంతుడు గురుస్వరూపంగా అనుసంధానకర్తగా ఉంటాడు. అదొక అవగాహన. ఇవన్నీ అవగాహన. ఇక్కడ నిజంగా హనుమంతుడు మామూలుగా సాక్షాత్ పరబ్రహ్మం, ఆ రకంగా మహానుభావుడు, పరమశివుడే అట్లాగా ఉన్నటువంటి వాడు. ఆ రకమైనటువంటి స్వామిని తన యొక్క స్పర్శ కానీ మనకు లభించినట్లయితే మనలో ఉండేటువంటి ఈ రాక్షసులందరూ కూడా, బలహీనతలన్నీ కూడా, అవన్నీ కూడా చల్లాచెదరైపోయి బలహీనపడి పూర్తిగా దైవీ సంపత్తికి ఆలవాలమయ్యేటట్టుగా, వశమయ్యేటట్టుగా ఈ పరిస్థితి అంతా మారిపోతుంది. అంటే మన చుట్టుముట్టేసినటువంటి, లంకను పట్టేసినటువంటి ఆ బలహీనమైనటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో, అంటే మనకి బలహీనమైంది జీవికి, అది జబ్బైనా కావచ్చు. అంటే కేవలం అరిషట్ వర్గాలే కావక్కర్లే, ఒక రోగం కూడా కావచ్చు. అది మనల్ని ఎటు కూడా హాయిగా ఉండనివ్వదు. అది దాంతో మనం చుట్టుముట్టిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అదే ఒక రకమైనటువంటిది అనుగ్రహం మన మీద ప్రసరింపబడింది అనుకోండి, అది కూడా చెప్పచ్చు. ఆమె చెప్పింది హనుమంతుడితో ఇలా అంది ఒక్కసారి, ఓ మహాపురుష, ధీరులైన మహాబలశాలుడు శ్రీవధ చెయ్యరాదు అని నియమమును కట్టుబడి ఉందురు. ఓ వానరాత్తమ, నేను సాక్షాత్తుగా లంకాది దేవతను, మహాబలశాలి అయిన ఓ వీరుడా, నీ పరాక్రమం చేత నేను జయింపబడితిని. ఓ కపీశ్వర, నేను చెప్పడి ఈ మాట తథ్యము వినుము. పూర్వం బ్రహ్మదేవుడు నాకొక వరము వసంగెను. అది ఏమనగా, ఒక వానరుడు నిన్ను తన పరాక్రమం చేత జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడునని నీ వెరింగుము అని చెప్పాడు. ఎప్పుడైనా ఇక్కడికి ఎంతవరకు నువ్వు చెల్లుబాటు అవుతావంటే, ఆయన వచ్చి టచ్ చేసేవారికి ఒక వానరుడు వస్తాడు, ఆయన నిన్ను జయించినాడు, అక్కడి నుంచి ఈ రాక్షసుల కీడు జరుగుతుంది. ఓ సౌమ్య, నీ దర్శన మగుట వలన నేడు ఆ సమయము ఆసన్నమైనట్లే. బ్రహ్మ పలికిన మాటలు సత్యమే తీరును, దానికి తిరుగుండదు. దురాత్ముడును రాక్షసరాజును అయిన రావణునకును రాక్షసులందరికీ సీతా నిమిత్తంగా వినాశకాలం దాపురించింది. తెలిసినా కూడా ఆయన అంతవరకు ఈ స్పర్శ లభించక ముందు ఆయనకి స్వాధీనమై ఉంది లంక. ఇప్పుడు ఒక త్రాగుబోతో, ఒక వ్యసనపరుడికో పాపము వాళ్ళు ఏం అట్లాంటి వాడు లోపల ఉన్నటువంటి ప్రాణం ఏమవుతుంది, అదేం చేయగలదు? పాపం ప్రాణం ఏం చేయగలదు?
అలా పడి ఉంటుంది పాపం. వాడు వాడి బలహీనతల చేత కప్పబడినటువంటి దాంతో బాగా లోబడినటువంటి ఆ జీవుడు, ఆ శరీరం అంతా కూడా వీడి వల్ల అదంతా కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. వీడి వల్ల అది రోగభూయిష్టం అవుతూ ఉంటుంది. వీడి తాలూకా చేష్టలు, వీడి తాలూకా తిండి, వీడి తాలూకా అస్తవ్యస్తమైనటువంటి ప్రవృత్తి, దీనివల్ల వాడు చాలా ఇబ్బందులకి లోనవుతూ ఉంటాడు. ఆ ప్రాణం ఈశ్వరోమని అంటుంది, భగవాన్ నన్ను ఇంకెన్నాళ్ళకి ఉంచుతావని. అంటే ఆన్ డ్యూటీ మీద వచ్చింది అది. ఆ జీవుడికి కొంచెం ఇందులో కొంత ఉండటం కోసమని వీడికి సహాయకారిగా ఉంది. రోజు కాస్త ఆక్సిజన్ తీసుకునేటట్టుకు, బయటకు కార్బన్ డైఆక్సైడ్ వదిలేటట్టు, తిన్న తిండి అరిగేటట్టు, ఇవన్నిటికీ ప్రాణం అలాగా చేస్తూ అది ఎంతో క్షోభను అనిపిస్తుంటుంది. వేయిగా ఇక్కడే డ్యూటీ వేశారు గురువుగారని. అలాంటి వాడి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఒంట్లో ప్రాణం ఎలా ఉంటుంది? తలడిల్లిపోతుంటుంది. ప్రాణం కూడా మనం కాదు, జీవుడే మనం. అర్థమైందా? జీవుడు మనం. దానికి పూర్తిగా అంటే ఒక ఆయా లాంటిది అనమాట. ఆయాని అందుకని మంచిది, ఆ తల్లి లాంటిది ప్రాణం అంతే. అందులో ఉండేటువంటి వాడు కొంచెం వండి అన్నిటికీ కావలసినటువంటి వనరులన్నీ కూడా సమకూరుస్తూ, పైన పైవాడి తరగా అది నువ్వు నియమించింది కాదు, ఆ వాడు నియమించింది కనుక వాడు ఎంతకాలం ఉండమంటే అంతకాలం వీడి చాకిరీ చేస్తూ ఉంటుంది పాపం. వీడి పిల్లలందరూ ఇంద్రియాలు, అట్లా ఉంటుంది. వాళ్ళందరికీ ఏదో ఒకటి వాడే ఇంటికి తీసుకురాడు అన్నీ సరిగ్గాను. అందుకోసం ఒంటికి ఏం మిగతా వాళ్ళకి ఏం పెడతాడు, పిల్లలకి ఏం పెడుతుంది, పెట్టడానికి ఏం ఉండదు. అలా కింద మీద పడుతున్నటువంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి కుటుంబంలా ఉంటుంది మానవుడి తన శరీరం. అది మళ్ళా దారికి రావాలంటే ఒక మార్గం, గురువు. ఈ లంకిని అప్పుడు ఏమనుకుంది, అమ్మయ్యా నువ్వు వచ్చి ప్రవేశించావా, ఇక ఈ లంక దైవానికి అంటే వాళ్ళకి స్వాధీనం అయిపోతుంది. ఇంక వీళ్ళకి వినాశకాల విపరీత బుద్ధి. ఇంతవరకు వీడు సీతను తీసుకొచ్చి ఆమెను ఇబ్బంది పెట్టి, అంటే సీత ఉందని కన్ఫర్మ్ చేసింది ఆమె, ఒక రకంగా ఇక్కడే ఉంది అని. సీతను తెచ్చి రావణుడు తన లంకకి తాను చేటు చేసుకున్నాడు. ఇక నేను ఎప్పుడైతే ఈ రకమైన బ్రహ్మదేవుడు చెప్పాడు ఇది వరకు, నేను ఈ రకంగా ఎప్పుడైతే నీ చేత జయింపబడ్డానో, ఇక ఇక్కడ మీ పని జరుగుతుంది కానీ వీడి పని ఏం జరగదని చెప్పేసి, ఒక మంచి వైద్యం మంచి మందు మాకు పడింది అనుకోండి, అప్పుడేమవుతుంది, అది దాని పని జరుగుతుంది, దీని పని ఇంకేం ఉండదు. ఇంకా అది దానికి ఆ ఔషధ శక్తికి తగ్గి శరీరం పనిచేస్తుంది. ఒగ్గి అంటాం కదా, తలొగ్గి. అంచేతన ఆయన కపీశ్వర శాపమునకు గురి అయి రావణునిచే పాలింపబడుచున్న ఈ సుందర నగరమును ప్రవేశింపము. హాయిగా వెళ్ళి స్వేచ్ఛగా అంటే నిరాటంకంగా పరమ సాధ్వి అయిన జానకికై అంతటను వెతుకుము. ఆమె కూడా డైరెక్ట్గా ఏం చెప్పలే, తనలో ఫలానా చాటు ఉంది అట్లా చెప్పలే, వాడికి తెలియాలి పూర్తిగా. ఒకటి. ఆ రెండవది ఏంటంటే ఆయన ప్రవేశాన్ని మూలకి జరగాలి. ఆయన సద్గురువు అనుకుంటే నీ అంగ ప్రత్యంగాలన్నింటిలో కూడా ఆయన తల న్యాసం జరగాలి, భగవంతుడు అనుకున్నా ఎట్లా. అలాగే ప్రతి చోట ఆయన తలగా శక్తి నీలో ఆ స్పర్శ నీలో ఆవహించి ఉండేటట్టుగా నువ్వు ధ్యానించాలి. ఈ రకంగా
ఈరోజు ప్రవచనంలో లంకలోకి ఈయన ప్రవేశానికి ఒక రకమైనటువంటి ఉపోద్ఘాతం లాంటిది అనమాట. ఇంకా ఆయన ప్రవేశించేటప్పుడు ఎప్పుడు డైరెక్ట్గా ప్రవేశించి అంటుంది. ప్రవేశించి అంటే ఆయన ఇది శత్రుస్థానం కనుక ఆయన ఇందులో చాలా విశేషాలు ఉంటాయి. అందుకోసం కుడికాలు పెట్టాలంటే, శత్రువుని జయించాలంటే డైరెక్ట్గా ముఖద్వారంగా పోకూడదు, గోడ దూకిపోవాలి. ఆయన అదే అనుసరిస్తాడు. గోడ దూకుతాడు, ఎడంకాలు పెట్టి లోపల దిగుతాడు. ఆయన కోరుకున్నది అంతే. ఏదైతే విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా ఉంటుందో దాన్ని జయించాలి. ఆయన ధర్మ విరుద్ధంగా ఆయన ప్రవర్తించడు, దాన్ని జయించడానికి తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు. అలాంటి ప్రజ్ఞాశాలి మహానుభావుడు, యోగి, గురువరేణ్యుడు, శివాంశ సంభూతుడు, వాయునందనుడు, అంజనా కుమారుడు, ఆ మహాత్ముడి తాలూకా ప్రవేశం ఈ విధంగా లంకలోకి జరిగింది. ఇది కానీ ఒక మెడిటేషన్ కింద మనం భావన చేసి ధ్యానించినట్లయితే, సరే ఇలాగా దేంతోనూ ఆవహింపబడి లోబడు బ్రతుకు జీవుడాన్ని సాగిస్తున్నటువంటి ఒక జీవప్రజ్ఞ, ప్రతి వాళ్ళని అంతో ఎంతో దేంతోనో బాధపడుతూ ఉంటాం. ఆ బాధల్లో ఉండేటప్పుడు ఉండే ఒక నిస్సహాయ స్థితి నుంచి భగవంతుడి నుండి రక్షించాలి అనుకునేటువంటి ఒక భావన ఏదైతే ఉంటుందో అదే ఈ ఘట్టాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే. అంటే ఎక్కడో సీతమ్మ బాధపడుతోంది, దానికి తగిన వ్యక్తి అక్కడి వరకు వెళ్ళాడు. వెళితే ఇలాంటి అవరోధాలు ఎన్నో ఏర్పడ్డాయి, వాటిని అధిగమించాడు. తీరా అక్కడికి వెళ్ళాడు. అది ఆ పట్టణం అంతా కూడా ఇంకొక శక్తి చేత స్వాధీనమై ఉంది. కానీ ఇలాంటి మహాత్ముడి గారిని స్పృశిస్తే అది వెంటనే ఒక హోమియోపతి మాత్ర పడినట్టుగా అది పూర్తిగా తన సిస్టమ్ని అంతటిని కూడా మార్చుకోవడానికి అనువుగా మారిపోతూ ఉంటుంది. అది ఎలా మారిపోతుంది, ప్రతి ఘట్టంలో సుందరంగా జరుగుతూ ఉంటుంది. అదే సుందరకాండ. ఇది స్మరించుకుంటుండాలి మనం. స్వామి వచ్చారు, మాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చున్నాం, ఆయన ప్రవేశం జరుగుతుందంటే ఏమిటంటే మనలో కావలసినటువంటి కీర్తనలన్నీ కూడా ఆయన మార్చుకోగలడు. వాళ్ళు ఏది గొప్పదనుకున్నాడో ఆ లంకను మార్చేసాడు ఈయన. ఎలా ఉంటే దీని భవిష్యత్తు అలాంటి లంకకి ఓ నాయకుడిని నియమిస్తాడు రాముడు. విభీషణుడు అప్పటి వరకు చాలా తక్కువగా ఉంటాడు అక్కడ. తక్కువగా ఉన్న దాన్ని ప్రజ్ఞని ఎక్కువ చేస్తాడు. ఎక్కువగా ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి ఒక ధనిక స్వామి కావచ్చు, లేకపోతే భోగలాలసత కావచ్చు, దాన్ని స్వామి పూర్తిగా పక్కకు పెట్టి ఇది కాదు అది ఉండాలి అని దానికి ఒక రకమైనటువంటి పట్టాభిషేకం చేస్తాడు. ఇలా ఉంటాయి. ఈ ప్రవచనం అంతా కూడా మనం అర్థం చేసుకోవడానికి, మనం బాగుపడడం కోసం, కానీ రక్తి కట్టించడానికి కాదు. అందుకోసం ఇట్లాగా చెప్పుకోవడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.